అక్క చెల్లెళ్ళు అవని, అందముడు అవని, అన్నయ్య అవని, ఫ్రెండ్స్ అవని, స్నేహితుడు అవని, ఎవరికైనా మన బాధ మన కష్టం చెప్పుకోవడానికి మనం వెళ్ళామనుకో, మన జీవితంతో వాడుకుంటారు, మనల్ని వాడుకుంటారు, మనకెవరు సహాయం చేయరు, హెల్ప్ పడరు. అందుకే ఎవరికి ఏటి చెప్పకూడదు, ఎవరితో ఏమి ఉండకూడదు. ఈ రోజుల్లో ఏంటంటే నా బతుకు నీది, నా బతుకు నాది, నా తిండి నాది, నా బట్ట నాది, నాకంటూ ఎవరు ఉండకూడదు, అందులో ఎవరు ఉండకూడదు. వాళ్ళు సంతోషంగా వాళ్ళు ఉంటే సరిపోద్ది. అందరూ కావాలి, అందరూ ఉండాలి అనుకున్న వాళ్ళకి ఏది ఉండదు. ఎవరు వద్దు, నేనుంటే చాలు అనుకున్న వాళ్ళకి అన్నీ ఉంటున్నాయి. ఎటు వెళ్ళిపోతుంది సమాజం, ఏమైపోతుంది సమాజం. పుట్టేటప్పుడు ఏమి పట్టుకురాము, పోయేటప్పుడు ఏమి పట్టుకెళ్ళము, కనీసం ఉంటే మీద గుడ్డ మొక్క కూడా పట్టుకెళ్ళము. దానికోసం ఈ ఆరాటము, ఈ పోరాటము. నాకు నువ్వొద్దు, నువ్వొద్దు, నువ్వు ఉండొద్దు, నీ బరువు, నువ్వు అంటే బరువు అయిపోతుంది అని తల్లిదండ్రులు వచ్చేసిన పిల్లలు. మామ అందరూ నుండి మామ తింటే చాలు, మామ బతికితే చాలు అనుకున్న బిడ్డలు. ఒక మనిషి ఉంటే భారం అయిపోయిన ఈ రోజుల్లోనే మేము ఉంటే చాలు, మేము బతికి, మేము నచ్చిన గుడ్డ కట్టి చాలు, మా కడుపు నాడు తిని ఎందుకు ఆ తిండి? అందరు ఉంటేనే సంతోషం, అందరినీ కావాలనుకుంటేనే అది ఒక కుటుంబం. ఎవరు వద్దు, నానుంటే చాలు, నేను బతికితే చాలు అన్న బతుకు ఎందుకు? ఆ బతుకు దేనికి? కుక్కైనా బతుకుతుంది ఆ బతుకు. ఎవరు వద్దని ఒంటరికి వెళ్ళి కుక్కైనా బతుకుతుంది. కుక్కకి ఉన్న మనిషికి ఇంకేం తేడా ఉన్నది? అందరుంటేనే కుటుంబం. ఎవరు లేకపోతే కుక్క బతుకే. ఆ కుక్క బతుకు, కుక్క ఎక్కడ తినేస్తే అక్కడ ఉండిపోద్ది. అలాగే తినేస్తారు, ఒంటరికి బతికేస్తారు. గోదల కొడుకు నిండా తినేస్తారు, ఒంటరిగా బతికేస్తారు. ఎందుకు ఆ బతుకు? దేనికి ఆ బతుకు? దేనికి సంబంధించిన బతుకు లేదు. అమ్మొద్దు, అక్కొద్దు, చెల్లొద్దు, తల్లొద్దు, ఎవరు వద్దు. మేము ఉంటే చాలు, మేము బతికితే చాలు, మేము తినితే చాలు అన్నట్టుగా ఉంది ఇది లోకంలోనే. ప్రతి ఒక్క కుటుంబంలో నిరంతరం జరుగుతుంది. తల్లిని చూసుకోండి బాగానే, అక్క చెల్లెలు కూడా బాగా చూసుకోండి. అప్పుడే మీ జీవితాలు సంతోషంగా సుఖంగా ఉంటాయి. ఎందుకు బతుకుడు మా బతుకు? ఎవరు వద్దు అనుకున్న బతుకు ఎందుకు? దేనికి ఆ బతుకు? అలాంటి బతికిన కంట కుక్క బతుకు బతికితే బెటరు. తెలుసుకోండి నేస్తమా. ఓకేనా? ఉంటాను. బాయ్.